ప్రతి నెల 4,500 రూపాయల హాస్టల్ ఫీజ్, ఫుడ్ ఫీజ్ అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్. నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు చేసేస్తున్నాం. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్. సార్ చాలామంది ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు చేసి మేము ఎడ్జిటి వ్యక్తులము, డిఎస్సి వ్యక్తులము ఫిజికలీగా, మెంటలీగా, ఎమోషనలీగా, ఫైనాన్షియలీగా చాలా డిస్టర్బెన్స్ అయిపోయినాం. ప్రతి నెల 4,500 రూపాయలు హాస్టల్ అమౌంట్ కట్టాలి. ప్రతి నెల 4,500 రూపాయలు ఎలా అయితే వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారో మా పేరెంట్స్ అలాగే 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అలా 3 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి అందరిని వదిలేసి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నాం. 2022 జూలైకి వచ్చింది, ఇప్పుడు జనవరి 2025 వచ్చేసింది. దగ్గర 3 లక్షల రూపాయలు అయిపోయినాయి హాస్టల్స్కి, ఫీజుకి, బుక్కులకి. అది కూడా 2 సార్లు బుక్కులు చేంజ్ చేసినారు. అది కూడా క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అని చెప్పేసి 7 నెలలు అయిపోయినా కూడా ఇంకా క్లారిటీ లేదు. సార్ మా ఆవేదన ఏమంటే మేము ఎగెన్స్ట్ కాదు సార్, మేము పార్టీకే ఎగెన్స్ట్ కాదు, నిజంగా చెప్తున్నాం సార్. మేము పార్టీకి ఎగెన్స్ట్ కాదు. మాకు నోటిఫికేషన్ ఇవ్వండి, లేదా ప్రైవేట్ జాబ్ ఏదైనా చూసుకుంటాం సార్. బంగారం తాకట్టు పెట్టి ఇక్కడ వచ్చే హాస్టల్ ఫీజు కడుతున్నాం. ఇప్పుడు ఏడుస్తే బాగుండదని బాధగా ఉంది నిజంగా సార్. ఇంట్లో కూడా అసలు చెప్పడానికి మాటలు లేవు. అమ్మ నాన్నలు కూడా ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. భార్య పిల్లలకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. సార్ బంగారం ఇంట్రెస్ట్ కట్టాలన్నా కూడా ఇబ్బంది అయిపోయింది. నిజంగా ప్రతి నెల 4,500 రూపాయల హాస్టల్ ఫీజ్, ఫుడ్ ఫీజ్ అలా కట్టి స్టడీ హాల్లో చదువుకుంటున్నాం సార్. నిజంగా సార్ మా దగ్గర ఈవెన్ మొబైల్ బ్యాలెన్స్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అప్పులు చేసేస్తున్నాం. ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేస్తే మేము ప్రైవేట్ జాబ్లో ఏదైనా జాబ్ చేసుకుంటాం సార్. సార్ చాలామంది ఇప్పటివరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు సార్. సార్ పెళ్ళిళ్ళు కూడా చాలా స్టాప్ అయిపోయినాయి సార్. ఈ పెళ్ళి అసలు మాట ఏమంటే 35 ఇయర్స్ దాటిపోతున్నాయి. ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నావు అంటే ఇంకా చదువుకుంటున్నాడు, ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటావా అని చెప్తున్నారు సార్. 2022 నుంచి ఆశలు పెట్టుకున్నాం, 3 సంవత్సరాలు అయిపోయింది. మీకు హార్ట్లీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి మాకు డెసిషన్ చేసేసాం. ప్రైవేట్ జాబ్ అయినా చూసుకొని బతుకుంటాం. చాలా అవమానాలు అయిపోయినాయి సార్. ఎవరు చూసినా ఏమంటే మాటలతో హట్ చేసేస్తున్నారు. ఇంకా చదువుకుంటున్నావా, 30 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు అని చాలా మాటలతో హట్ చేస్తున్నారు సార్. లోకేష్ సార్ మిమ్మల్ని మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2018లో మీరు నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదని ఓడిపించినారు. 2025 మేము వస్తేనే మొదటి సంతకం చేసి డిఎస్సి విడుదల చేస్తామంటే మిమ్మల్ని గెలిపించినాం సార్. డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళ వల్లనే మీరు రూలింగ్లో వచ్చినారు సార్. సార్ మా బాధను అర్థం చేసుకోండి సార్. మేము నిజంగా మీ పైన ఎగెన్స్ట్ లేదు. దయచేసి నోటిఫికేషన్ తొందరగా విడుదల చేయండి. మా కరువు జిల్లా అనంతపురం జిల్లా 180 పోస్టులు ఉన్నాయి. 40,000 మంది ఉన్నారు. 180 పోస్టులు మాకు చాలా తక్కువ. మినిమం 1000 పోస్టులు అనేవి దయచేసి దాంట్లో హాఫ్ అయినా ఇవ్వండి. తొందరగా మాకు న్యాయం చేయండి సార్.